ప్రెగ్నెన్సీలో వచ్చే మోస్ట్ కామన్ కంప్లైంట్ ఇంకొకటి కాన్‌స్టిపేషన్. అదే అండి మలబద్ధకం. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ సరిగ్గా మోషన్ ఫ్రీగా రావట్లేదని కంప్లెయింట్‌తో వస్తుంటారు. దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. హాయ్ అండి. నేను మీ డాక్టర్ జ్యోత్స్న. సో, మనం ఇంతకు ముందు వీడియోస్‌లో చెప్పుకున్నట్టు ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల బవెల్ మూవ్‌మెంట్ కొంచెం తగ్గుతది. ఇంకా వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ మొటిలిటీ వల్ల, మీరు తీసుకునే ఐరన్ టాబ్లెట్స్ వల్ల కూడా మీకు కాన్‌స్టిపేషన్ ఉండొచ్చు. సో, హౌ టు టాకిల్ దిస్? ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేయండి. లైక్ పర్ డే మినిమమ్ 3 లీటర్స్ వాటర్ ఇంటేక్ ఉండేలాగా చూసుకోవడము. డైట్‌లో కొంచెం ఫైబర్ రిచ్ డైట్, మోర్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము. దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, సింపుల్ వాకింగ్స్ కూడా సరిపోతదండి. ఇంకొకటి టైప్ ఆఫ్ పొజిషన్ లైక్ స్క్వాటింగ్ పొజిషన్ విల్ బి గుడ్ పొజిషన్ సో దట్ బవెల్ మూవ్‌మెంట్ మంచిగా ఉంటది. బట్ వెస్టర్న్ టాయిలెట్ వాడుతుంటే హై రిస్క్ టూల్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనం ఈ పొజిషన్‌ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, స్ట్రెయిన్ చేయొద్దండి. ఇఫ్ అన్‌ట్రీటెడ్ యూ మే ల్యాండ్ ఇన్ పైల్స్ కానీ, లేదు ఫిషెస్ కానీ. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతున్నా మోషన్ సరిగ్గా రావట్లేదు, లేదు పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది, హార్డ్ స్టూల్స్ వస్తున్నాయి, లేదు బ్లీడింగ్ డ్యూరింగ్ డిఫికేషన్. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. సో దట్ వాళ్ళు మీకు లాక్సేటివ్స్ కానీ, అదర్ మెడిసిన్స్ కానీ సజెస్ట్ చేస్తారు.